నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, నేను వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాను. లాస్ట్ ఇయర్ మనం వరంగల్ పోయినుండే. అక్కడ మన వరప్రసాద్ ఇంకా శివప్రసాద్ భాయ్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మన ముంబై విగ్రహాలు అయితే అందరికీ అందించారు. సో ఈసారి 2025లో వాళ్ళది సెకండ్ బ్రాంచ్ మన అన్నోజిగూడ గట్కేసర్ దగ్గర అయితే సెటప్ అయింది. చూస్తారు కదా వెనకాల సమ్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ బప్పా ఐడల్స్ అయితే రెడీ చేపిస్తారు. నేను రేర్ కెమెరా ద్వారా మీ అందరికి ఒకసారి రూట్ చూపిస్తాను. అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూద్దాం. నాకు ఇక్కడైతే ఫేసెస్ చాలా నచ్చినాయి. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్స్ లాట్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అండ్ వెళ్ళే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ చెప్తాను. ఉప్పల్ నుంచి గట్కేసర్ పోతుంటే మనకు అన్నోజిగూడలో హోటల్ తులిప్ గ్రాండ్ ఉందన్నమాట. అండ్ తులిప్ గ్రాండ్ పక్కన రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉంటుంది. ఇది అన్నోజిగూడ బ్రిడ్జ్. అట్లనే గట్కేసర్ నుంచి ఉప్పల్ పోతుంటే అన్నోజిగూడ బ్రిడ్జ్, ఇక్కడ మనకు ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్ కూడా ఉంది. అన్నోజిగూడ బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో వర్క్షాప్ లోపలికి వెళ్దాం. లోపలైతే మనకు మంచి మంచి బప్పా విగ్రహాలు కూడా రెడీ చేస్తున్నారు భయ వాళ్ళు. అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో మన వరప్రసాద్ భాయ్ ఇంకా శివప్రసాద్ భాయ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెడతాను. అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ వీళ్ళది ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందన్నమాట, అది కూడా ఫాలో కాండి. కొన్ని రీల్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టినాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ క్యాస్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ సింహాలు అండ్ డిఫరెంట్ ఆయుధాలు కూడా ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పాము అండ్ వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. రామ్ రామ్. సో ఫ్రెండ్స్, వీళ్ళ లోగో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వరసిద్ధి ఆర్ట్స్ గణేష్ అండ్ దుర్గామాత ఐడల్స్. పైన మన వినాయకుడు అండ్ అక్కడ త్రిశూలం ఇంకా మన డమురుకం ఐ ప్లేస్లో. సో ఫస్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ఫేస్, తొండం అయితే చాలా యూనిక్గా ఉన్నది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది యూనిక్ బప్పా ఫేస్ ఇన్ వరసిద్ధి ఆర్ట్స్. అండ్ ఈసారి కొత్త ఫేసెస్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్, అవి కూడా చూసుకుందాం. అండ్ ప్రతి ఒక్క విగ్రహం కూడా మనకైతే డిఫరెంట్ తొండం అయితే ఉందన్నమాట. సో ఫేస్ అనేది చాలా యూనిక్. సో ఈసారి భయ వాళ్ళు ఏమంటున్నారంటే బెస్ట్ క్వాలిటీ యూనిక్ కాన్సెప్ట్స్లో అయితే రెడీ చేస్తారంట. ఇక్కడ స్వామివారి పొజిషన్ కూడా చూసుకోవచ్చు. లెగ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. టోటల్ 6 హ్యాండ్స్. అండ్ ఇక్కడ మనకు మహారాజా పోజ్లో కూర్చొని ఉన్న వినాయకుడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిల్లర్స్, చతుర్భుజాధారి. అండ్ స్వామివారి తొండం చూసుకున్నట్టయితే కొంచెం ఇక్కడ లైట్ హంప్ లెక్క వచ్చిందనమాట ఈ టస్క్ దగ్గర. సో ఇది ఒక యూనిక్ ఫేస్. ఇప్పటి వరకు నేను ఇట్లాంటి ఫేస్ అయితే ఎక్కడ కూడా చూడలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు మనకైతే మన బాలాజీ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ 2025 ఇన్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 12 ఫీట్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా అయిపోయింది, చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నది. అండ్ ఏదైతే అనాటమీ అంటారో స్వామివారిది అది పర్ఫెక్ట్ ఉందన్నమాట. అండ్ ఈసారి భయ వాళ్ళు 6 ఫీట్ హైట్ నుంచి 18 ఫీట్ హైట్ వరకు అయితే విగ్రహాలు చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా ఒక్క కాలు పైన అయితే నించొని ఉన్న వినాయకుడు. కొంచెం హెడ్ పొజిషన్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇవన్నీ స్టాండింగ్ బ్యాలెన్సింగ్ వర్క్కి రిలేటెడ్ విగ్రహాలు అనమాట. సో ఇక్కడైతే మనకు ప్రస్తుతానికైతే ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. సో ఇవన్నీ న్యూ ఫేసెస్ అనమాట. ముంబైలో ఇది కూడా మన మాఘీ గణపతి టైంలో చాలా ట్రెండ్ అయింది ఈ విగ్రహం. సో ఇక్కడ ఇంకొక స్టాండింగ్ పోజ్లో వినాయకుడు. అండ్ 2023లో మీరు అందరు చూసారు కదా, అఖిల్ చందన్వాడి చాలా ఫేమస్ ట్రెండ్ అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా వర్క్షాప్లలో అయితే విగ్రహం చేస్తుంటే, సో ఈసారి భయ వాళ్ళు చిన్న సైజులో ఈ విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. సో తొండం కూడా చూసుకోవచ్చు, కొంచెం పొజిషన్ డిఫరెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ సిట్టింగ్ పోస్చర్లో మన వినాయకుడు, అగైన్ 6 హ్యాండ్స్. అండ్ అదేవిధంగా ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 6 to 7 ఫీట్ హైట్ ఉంటుంది. సో భయ వాళ్ళ దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజులో అయితే విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 to 5 డిఫరెంట్ ఫేసెస్. అండ్ లొకేషన్ కూడా చాలా ఈజీ. ఉప్పల్ నుంచి కేవలం మనకైతే
ఒక 25 మినిట్స్ పడుతుంది. అండ్ బైపాస్ నుంచి కూడా ఓన్లీ 5 మినిట్స్ డ్రైవ్. సో ఇక్కడ మన హైదరాబాద్ బ్రాంచ్లో వరసిద్ధి హార్ట్స్ వాళ్ళైతే స్పెషల్ ముంబై విగ్రహం అయితే రెడీ చేపిస్తున్నారు. అట్లనే వరంగల్లో అయితే మనకు సోలాపూర్ ఇంకా ధూల్పేట్ కాన్సెప్ట్లో రెడీ అవుతున్నాయి విగ్రహాలు. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం ఇంకా మన అయితే నాగంపాము. సో కూడా చాలా బాగున్నది. చేలో వచ్చేసి మనకు శంఖము. ఈ ఫేస్ కూడా చాలా బాగున్నది. మామూలుగా ముంబైలో వినాయకులు ఏంటంటే హైదరాబాద్లో బొజ్జ గణపయ్యలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద విగ్రహాలకైతే బొజ్జ పెద్దగా ఉన్నది. అండ్ ఎవరికైనా కొంచెం అంటే స్లిమ్గా వినాయకులు కావాలన్నా కానీ మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు అయితే రెడీ చేసేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఒక యూనిక్ ఫేస్ విత్ పొడుగు తొండం. సో సేమ్ ఫేస్లో డిఫరెంట్ తొండం పొజిషన్లో కూడా భయ వాళ్ళు అయితే రెడీ చేపిస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఇంకొక కొత్త ఫేస్కి సంబంధించిన క్లే వర్క్ కూడా ఇక్కడైతే నడుస్తున్నది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని రోజులలో అయితే ఈ కంప్లీట్ షెడ్ కూడా మొత్తం ఇక్కడ ఫిల్అప్ అయిపోతుంది. భయ వాళ్ళు వినాయకుని విగ్రహాలు కాకుండా దుర్గామాత కూడా రెడీ చేస్తామన్నమాట. దాంట్లో కూడా మనకైతే 6 ఫీట్ 7.5 ఫీట్ అరౌండ్ 9 to 10 ఫీట్ అవి కూడా యూనిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మన వరసిద్ధి ఆర్ట్స్లో అయితే యూనిక్ ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త ఫేస్కి సంబంధించిన క్లేవర్ కూడా నడుస్తున్నది. అండ్ నెక్స్ట్ 1 వీక్ to 10 డేస్లో ఈ పర్టికులర్ షెడ్ కూడా ముందుకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ రెడీ చేస్తారు. సో అప్పుడు ఇంకా నేను మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. అదేవిధంగా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. దాంట్లో కూడా పోస్ట్లు ఇంకా రీల్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్స్ వాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షితి రక్షిత, హర హర మహాదేవ్, జై హింద్, జై భారత్.